ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. ఇక్కడ యెహోవా ఇశ్రాయేలీ ప్రజల మీద నా కోపం మండుచున్నది, వీరు లోబడనొల్లని ప్రజలు అని వీరిని కాల్చివేస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తానని మోషే గారితో అన్నప్పుడు మోషే గారు బతిమాలుకొనుచున్నారండి. అయ్యా, వీళ్ళు నువ్వు ఏర్పరచుకున్న నీ ప్రజలు, వీరికి నువ్వు వాగ్దానం చేశావు. అబ్రహాము, ఇస్సాకు గారితో, యాకోబు గారితో వాగ్దానం చేసిన నీ ప్రజలు, నువ్వు వారిని కాల్చితే ఎలాగయ్యా? నీ కోపం వారి మీద మండనేలయ్యా. అయ్యా, వారిని నువ్వు క్షమించు, నీ కోపాన్ని తగ్గించుకో అని మోషే గారు ఎంతగానో బతిమాలుచున్నారండి దేవుని దగ్గర. అదే మనమైతే మనల్ని దేవుడు గొప్పగా చేస్తాడని సంతోషించేవారమండి. కానీ మోషే గారు ఎంత నమ్మకంగా ఉన్నారండి. అందుకే దేవుడు మోషే గారిని నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని మోషే గారు